Vishwam Vijay garu, the law of attraction and life coach. ఈ మధ్యలో ఒకటి విన్నాను నేను, కొన్ని స్విచ్ వర్డ్స్ వల్ల మనం అనుకున్నవి జరుగుతాయి, మనీ అట్రాక్ట్ అవుతుంది, మనీ వస్తుంది అంటున్నారు. అసలు ఏంటండి ఈ స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవం. అవునండి, స్విచ్ వర్డ్స్. కొన్ని స్విచ్ వర్డ్స్ అంటే ఏంటంటే మేడం, మనం ఒక పదే పదే రిపీట్ చేయడం వల్ల ఆ వర్డ్ వల్ల మనలో ఎనర్జీ స్థాయి మారిపోతుంది. మన ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎనర్జీ మేడం. నేనైనా మీరైనా ప్రతి ఒక్కటి ఎనర్జీ. ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్ మేడం. ఏమవుతుంది? ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్. దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం కనుక లో ఎనర్జీలో ఉన్నాం అనుకోండి, లో వైబ్రేషన్ ఉంటే లో ఫ్రీక్వెన్సీ ఆకర్షించగలం. అదే మన ఎనర్జీ హైలో ఉంటే మన వైబ్రేషన్ హైలో ఉంటుంది. మన వైబ్రేషన్ హై ఉంటే మన ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది. ఆటోమేటిక్గా మనీ ఆకర్షించబడుతుంది. అయితే మీరు ఇప్పుడు ఒకటి అడిగారు, ఏంటి స్విచ్ వర్డ్స్ వల్ల నిజంగా మనీ వస్తుందా? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. వస్తుంది మేడం. అయితే దాన్ని కంటిన్యూస్గా పలకాలి. లైక్ ఇప్పుడు మనకి ఏంది, మనీ రావాలి, అర్జెంటుగా మనీ రావాలి. డివైన్ మ్యాజిక్ నౌ. మీ లైఫ్లో ఒక మ్యాజిక్ జరిగిపోవాలి. ఇలా అని తెలియదు. డివైన్ మ్యాజిక్ నౌ హై వైబ్రేషన్ చేసుకుంటాను అంటే రిథమెటిక్గా డివైన్ మ్యాజిక్ నౌ అంటే కొన్ని స్విచ్ వర్డ్స్ చేసేటప్పుడు కూడా బాడీ వైబ్రేషన్ చేసుకుంటూ చేయాలి. అది చేసుకుంటూ మీకు మనీ వస్తున్నట్టుగా, మనీ ఫ్లో అవుతున్నట్టుగా, ఒక మనీ షవర్ కింద కూర్చున్నట్టుగా అట్లా భావించుకుంటూ ఇమాజిన్ చేసుకుంటూ డివైన్ మ్యాజిక్ నౌ. అందరు ఎవరైతే ఈ వీడియో వింటున్నారో డివైన్ మ్యాజిక్ నౌ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. విజయ్ గారు, మీరు చెప్తున్నారు బాగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దానివల్ల ఎవరైనా వాళ్ళు అనుకున్నది సాధించగలిగారా? ఎస్ మేడం, ఎంతో మంది సాధించారండి. కావాల్సి చూడండి, ఎన్నెన్నో వీడియోస్ వస్తున్నాయి, అంటే ఎన్నెన్నో మాకు క్లాస్లో ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఎందరో అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు వాళ్ళకి మంచి మంచి టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. గ్రేట్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. స్విచ్ వర్డ్స్ చేసిన వాళ్ళలో మా క్లాస్లో అయితే ఎంతమంది కంటే అంతమందికి రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు సబ్జెక్ట్ కూడా మార్చాం మేడం. ఎందుకంటే ఈ స్విచ్ వర్డ్స్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో చాలా చాలా మార్పులు రావడంతో పాటు గ్రేట్ రిజల్ట్స్ సృష్టించబడుతున్నాయి. అలా ఎలా వస్తున్నాయి అంటే లోపల మనీ బ్లాక్స్ వెళ్ళిపోతున్నాయి. ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ వెళ్ళిపోతేనే మనీ అనేది ఆకర్షించబడుతుంది. ఈ డివైన్ మ్యాజిక్ నౌ, లేదా ఇంకొకటి ఉంది స్విచ్ వర్డ్స్, ఏం చెప్పాను? డివైన్ మనీ నౌ అంటే ఇప్పుడు మనీని ఆకర్షించాలి. డైరెక్ట్గా నాకు ఏమొద్దు, డివైన్ మనీ నౌ ఇప్పుడే అని ఎప్పుడైతే మనం పదే పదే రిపీట్ చేస్తామో మనీ వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మేడం, అన్ని ఇక్కడ చెప్పడం కుదురుతుందా మేడం? కుదరదు మేడం. క్లాసెస్లో అయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుంది హరిత గారు. చాలా మంది చెప్తున్నారు అంటున్నారు. ఒక వీడియో మాకు ఏమన్నా ఫీడ్బ్యాక్ చూపించగలరా? చాలా ఉన్నాయి మేడం, మీకు కావాల్సి ఇక్కడ చూడండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఓకే 1 year అచీవ్ చేస్తున్న ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీని పిలుస్తున్నాడు. ఓకే, శ్రావణి గారు రండి మేడం. రైట్, ఎలా వారు ఓకే రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అయ్యారు, ఓకే ఎలా సాగింది మా జర్నీ అన్ని చెప్తారండి. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ గురించి చెప్తాను సార్. నేను ఎట్లా దీన్ని తీసుకున్నాను అంటే, యాక్చువల్గా ప్రొఫెషన్ వైజ్ గా నేను ఒక లాయర్ని అండ్ ట్యాక్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన కన్సల్టెంట్ అనమాట. 1 year నుంచి యాక్చువల్గా సార్ క్లాసెస్ నేను ఈ యూట్యూబ్ లో అలా ఫాలో అయ్యాను. నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే విన్నాను సార్. కానీ బెస్ట్ కోచ్ గా నేను సార్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాను అంటే, స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ బోత్ కనెక్ట్ చేస్తారు కదా సార్. సింపుల్ గా దీని గురించి చెప్పాలి అంటే, వాట్ ఈస్ ఇన్ అవర్ మైండ్ దట్ ఈస్ అవర్ లైఫ్. అంటే మతి ఎంతో గతి అంతే అంటారు కదా సార్. మన మైండ్ లో ఏదైతే ఉందో అదే బయట జరుగుతుంది, అదే యూనివర్స్. మనిషి క్రియేట్ చేసిన ₹1,00,00,000 అనే డబ్బులు సంపాదించడం చాలా ఈజీ సార్. ఆ యొక్క చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ మేము యూజ్ చేసాము. దానికి నాకు సార్ కూడా చాలా చాలా హెల్ప్ అయ్యారు. ఈ జర్నీలో నేను ఒక కోచ్ గా కూడా ఎదిగాను సార్. విజయ్ అకాడమీలో లాస్ట్ ఫైనల్ మెసేజ్ ఏంటి? మీరు ఏం నేర్చుకున్నారు, ఏం సాధించారు? 100% నేనైతే సక్సెస్ అయ్యాను సార్. నాలాగే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ అనుకుంటారు చూడడానికి వీళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంది అని. నిజంగానే బాగానే ఉంది సార్. మా భర్త అమెరికాలో ఉంటాడు, మా హస్బెండ్ బాగా సంపాదిస్తారు. కానీ 1.5 అప్పు మేము ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాం సార్. లిటరల్లీ ఏం చేయాలో తెలియదు. నేను క్లాసెస్ అయితే అటెండ్ అవుతున్నాను, చూస్తున్నాను. ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశానో ఈ రోజు మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము. కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్. ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారింది. అదే నేను చెప్దాం అనుకున్నాను. సార్ వల్ల అయితే నాకు అది అచీవ్ అవ్వడానికి 100% నాకు హెల్ప్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకు అక్కడ డివైన్ మ్యాజిక్ నవ్వు కావచ్చు, డివైన్ మనీ నవ్వు కావచ్చు, పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా మేము రిపీట్ చేపిస్తుంటాం. ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్స్ మేము రిపీట్ చేస్తుంటామో వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి.
సో వాళ్ళ లోపల ఉన్నటువంటి మనీ బ్లాక్స్ అన్ని తొలగిపోయి హీల్ మనీ బ్లాక్స్. ప్రతి ఒక్కరికి అదే కావాలి మేడం. ఏమవ్వాలి? మనీ బ్లాక్స్ ఏమవ్వాలి? హీల్ అవ్వాలి. తర్వాత మనీ ఏమవ్వాలండి? అట్రాక్షన్ అవ్వాలంటే వారి లోపల నుండి బ్లాక్స్ అన్ని హీల్ జరిగి మనీ ఎప్పుడైతే ఆకర్షించబడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న జరుగుతాయి లేవండి. హరిత గారు ఏమంటారు? ఇలాంటి కొత్త టెక్నిక్స్ అన్ని మీరే కనిపెడుతున్నారా ఏంటి? లేదండి, అవన్నీ ఉన్నాయండి, మనం తెలుసుకుంటున్నాం అంతే. మ్మ్. చాలా ఇదివరకు కూడా ఎంతో మంది చేశారు, ఎన్నో రిజల్ట్స్ పొందారు. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ప్రతి దాని మీద ఇప్పుడు మీరు రీసెర్చ్ చేస్తున్నారు. ఎస్, అవునండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్వేచ్ఛతో కూడినటువంటి ఆనందాన్ని మరియు ప్రశాంతతను ప్రతి ఒక్కరూ పొందాలండి హరిత గారు. లైఫ్ లో హ్యాపీగా ఉండాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలంటే విశ్వం విజయ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వమంటారు. ఎస్ ప్రాసెస్ ఏంటండి? ఎస్ ప్రాసెస్ ఏంటంటే గూగుల్ ఫామ్ అనేది ఉందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే డైరెక్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.